యోగా అనేది ప్రతి ఒక్కరి దినచర్యలో భాగం కావాలి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తిరుపతి స్థానిక ఇందిరా మైదానం ఇండోర్ మల్టీ స్టోర్స్ కాంప్లెక్స్ లో జరిగిన యోగా కార్యక్రమంలో వారు పాల్గొని యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మనం గడిచిన మే 21 నుంచి జూన్ 21వ తారీఖు వరకు యోగాగ్ర క్యాంపెయిన్ లో భాగంగా జూన్ 21 తారీఖున ప్రధానమంత్రి విశాఖపట్నం రానున్నారని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం భాగంగానే 3 వారాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగిందన్నారు. వక్రాసనం నిదానంగా భుజంగాసనం పొజిషన్, 2 పాదాలు దగ్గరగా పెట్టుకుని పూర్తికి చాలి ఉంటాం. మనము భుజంగాసనం జూన్ 21 తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారు విశాఖపట్నం ఇచ్చే ఉన్నారు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా కోసం. దీంట్లో భాగంగానే లాస్ట్ 3 వీక్స్ నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మాస్టర్ ట్రైనర్స్ని అదేవిధంగా ప్రతి విలేజ్ వార్డులో ఉన్నటువంటి అందరినీ కూడా మనము సిటిజన్స్ని రిజిస్టర్ చేసి వాళ్ళని సుమారుగా జిల్లాలో 6000 వెన్యూస్ని గుర్తించి అక్కడ మనము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు 14న పెద్ద ఎత్తున 21 తారీఖుకి ఒక రిహార్సల్ కార్యక్రమం కింద 21 తారీఖున మనం ఎట్లయితే చేయబోతున్నామో అదేవిధంగా ఈరోజు ఆల్ వెన్యూస్ జిల్లాలో 6200 వెన్యూస్లో అదేవిధంగా అన్ని మండల్ హెడ్ క్వార్టర్లో